ఓవైపు యుద్ధం, మరోవైపు ప్రతీకారం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలకు రెడీ అవుతోంది ఇజ్రాయెల్. ఓవైపు యుద్ధాలు చేస్తూ మరోవైపు ఓటర్లను ఎదుర్కొనేందుకు నెతన్యాహు సర్కార్ సిద్ధంగా ఉంది. అక్టోబర్ 27న ఇజ్రాయెల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అధికార లిక్విడ్ పార్టీ ప్రకటించింది. ఈసారి ఎలక్షన్స్ చాలా ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. 1988 తర్వాత అక్కడ నిర్ణీత సమయంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. అసలు ఇజ్రాయెల్లో ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ఎన్నికలు ఎందుకంత కీలకం? ఓవైపు యుద్ధాలు చేస్తూ మరోవైపు ఓటర్ల దగ్గరకు. ఇజ్రాయెల్లో సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు. అక్టోబర్ 27న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు. ఇజ్రాయెల్లో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ ఎన్నికలు నెతన్యాహుకు లిట్మస్ టెస్ట్ లాంటివేనా? యుద్ధంపై జనాల అభిప్రాయం స్పష్టం కానుందా? రాజకీయంగా నెతన్యాహుకు ప్రత్యర్థులు ఎవరు? నెతన్యాహుకు ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? ఇజ్రాయెల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ దేశం చేస్తున్న యుద్ధాలతో ప్రపంచమంతా ప్రభావం కనిపిస్తూ ఉండగా ఇప్పుడు ఆ ఎన్నికలపై అన్ని దేశాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. యుద్ధం మిగిల్చిన పరిణామాలు, ప్రభావాలతో నెతన్యాహు తీరుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యే దేశాలు, ప్రముఖులు ఎందరో. వరుస యుద్ధాలతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారీగా ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఆ దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 27న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ పార్లమెంట్ క్నెసెట్ అధికారికంగా ప్రకటించింది. చట్ట ప్రకారం నిర్ణయించిన గడువు మేరకు ఈ ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం పూర్తి అవుతూ ఉండడంతో పార్లమెంటును ముందుగానే రద్దు చేసే అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ముందస్తు ఎన్నికలపై కనిపించిన ఊహాగానాలకు పొలు స్టాప్ పడినట్లయింది. ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. దాదాపు గత 40 ఏళ్లలో వాయిదా పడకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. నెతన్యాహు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం గత 50 ఏళ్లలో పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తొలి ప్రభుత్వంగా నిలవనుంది. ఇజ్రాయెల్లో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా స్టార్ట్ అయింది. 25వ క్నెసెట్ తన పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు జరగడం 1988 తర్వాత ఇదే తొలిసారి. జూలై 17న క్నెసెట్ అధికారికంగా రద్దవుతుంది. అయితే కొత్త పార్లమెంటు మొదటి సమావేశం జరిగే వరకు ప్రస్తుత సభ్యులు తమ బాధ్యతలు కొనసాగిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రస్తుత ప్రభుత్వం కూడా కంటిన్యూ అవుతుంది. జూలై 20, జూలై 26, ఆగస్టు 4న ప్రధాన పార్టీల ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లోని 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కోసం అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తాయి. జూలై 20న డెమోక్రాట్స్ పార్టీ, జూలై 26న రిలీజియస్ జియోనిస్ట్ పార్టీ, ఆగస్టు 4న లిక్విడ్ పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 9న అభ్యర్థుల జాబితా సమర్పణకు చివరి తేదీ. ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీలు తమ తుది అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించాలి. ఎన్నికల్లో పార్టీకి వచ్చిన స్థానాల సంఖ్య ఆధారంగా ఆ లిస్టులోని అభ్యర్థులు పార్లమెంటుకు ఎన్నికవుతారు. అక్టోబర్ 13న రేడియో, టీవీ ప్రచారం మొదలవుతుంది. ఇజ్రాయెల్ ఎన్నికల చట్టం ప్రకారం పోలింగుకు ముందు చివరి 21 రోజుల్లో మాత్రమే అధికారిక ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతి ఉంటుంది. అంతకుముందు పార్టీలన్నీ సోషల్ మీడియా వేదికల ద్వారానే ప్రచారం నిర్వహిస్తాయి. అక్టోబర్ 27 సాధారణ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. అక్టోబర్ ఘటన తర్వాత గాజా, లెబనాన్, ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధాలకు దిగింది. ఇలాంటి పరిణామాల మధ్య జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను ప్రధాని నెతన్యాహు నాయకత్వంపై జరిగే ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్నారు చాలా మంది.
గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న భద్రతా సవాళ్లు, యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య నెతన్యాహు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై జనాలు తమ అభిప్రాయాన్ని ఈ ఎన్నికల ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 76 ఏళ్ల నెతన్యాహు ఇజ్రాయిల్ చరిత్రలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసిన నాయకుడు. ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ప్రకటించారు. బీబీ అనే పేరుతో ఫేమస్ అయిన నెతన్యాహు ఇజ్రాయిల్కు భద్రత కల్పించగల నాయకుడు తానే అనే నినాదంతో రాజకీయాల్లో ఎదిగారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో 1200 మందికి పైగా చనిపోవడం ఇజ్రాయిల్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా మారింది. ఆ తర్వాత గాజాపై ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యల్లో వేలల్లో జనాలు మరణించారు. ఇక ఇరాన్తో జరిగిన ఘర్షణల్లో అమెరికా సహకారంతో ఇరాన్ లోపలే దాడులు చేసిన ఇజ్రాయిల్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ యుద్ధాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉంటుందన్నది చర్చకు దారితీస్తోంది. నెతన్యాహు 4 ఏళ్లు ప్రధానిగా ఉండగా సగానికి పైగా కాలంలో యుద్ధాలే జరిగాయి. నెతన్యాహు నిర్ణయాలపై, ఆయన చేస్తున్న యుద్ధాలపై జనం ఏమనుకుంటున్నారనే దానికి ఈ ఎన్నికలు అద్దం పట్టే అవకాశం ఉంది. 2022 డిసెంబర్ 29న నెతన్యాహు నేతృత్వంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్టీ లికుడ్, అతివాద మతపరమైన పార్టీలు, రైట్ పార్టీల పొత్తుతో నెతన్యాహు సర్కార్ ఏర్పాటైంది. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇది అత్యంత కఠిన వైఖరి ఉన్న ప్రభుత్వం అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఈసారి ఎన్నికలు నెతన్యాహుకు అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా ఉన్న మితవాద, మతపరమైన పార్టీల కూటమి భారీగా స్థానాలను కోల్పోయే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా ఓవైపు యుద్ధాలు చేస్తూనే మరోవైపు ఓటర్లను ఎదుర్కొనేందుకు నెతన్యాహు సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో జనం తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది. ఈసారి ఎన్నికల్లో నెతన్యాహు గెలుస్తారా లేదా? ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న చర్చ ఇదే. మరి సర్వేలు ఏం చెబుతున్నాయి? నెతన్యాహు తిరిగి అధికారం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయా? జనాలు ఏమనుకుంటున్నారు? ఆయనకు ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? నెతన్యాహుకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? ఇరాన్ ప్రకటించిన రివెంజ్ లిస్ట్ ఆయనకు పొలిటికల్ మైలేజ్ తీసుకురాబోతోందా? ఈ ఎన్నికల్లో నెతన్యాహుకు ప్రధానంగా 3 నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నాయకుడు ఎయిర్ లాపిడ్. 2012లో యష్ అతీద్ అనే పార్టీని స్థాపించిన ఆయన అక్కడి రాజకీయాల్లో కీలకంగా మారారు. నెతన్యాహుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండో నేత గాడీ ఐసెన్కాట్. గాజా యుద్ధంలో తన కుమారుడు, 2 మేనల్లులను కోల్పోయారు. ఇది జనాల్లో సానుభూతి తీసుకువస్తోంది. గతంలో నెతన్యాహు మంత్రివర్గంలో పనిచేసిన ఆయన ఆ తర్వాత రాజీనామా చేశారు. ప్రస్తుతం నెతన్యాహు నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక మూడో నాయకుడు నఫ్తాలీ బెన్నెట్. ఈయన గతంలో ఇజ్రాయెల్ ప్రధానిగా పనిచేశారు. 2021లో 8 పార్టీలతో సంకీర్ణంగా ఏర్పడి నెతన్యాహును గద్దెదించారు. ప్రస్తుతం అనేక సర్వేల్లో నెతన్యాహుకు బెన్నెట్ ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. ఇకటు నెతన్యాహుకు ఈ ఎన్నికల్లో చాలా సవాళ్లు స్వాగతం పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్తో ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో టెహ్రాన్దే పై చెయ్యి అని 92% మంది ఇజ్రాయెల్ జనాలు భావిస్తున్నట్లు ఓ సర్వే చెప్తోంది. ఇది నెతన్యాహుకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఇకటు ప్రధానిగా నెతన్యాహుకు మద్దతు రోజురోజుకు తగ్గుతోంది. మార్చిలో జనం మద్దతు 40.5% ఉండగా జూన్ నాటికి అది 29.4%కి పడిపోయింది. ఇది కూడా నెతన్యాహుకు సవాలు విసరడం ఖాయం. ఇక హమాస్ దాడిని ముందుగానే అడ్డుకోలేకపోవడం, తర్వాత గాజా యుద్ధం, ఇరాన్తో జరిగిన ఉద్రిక్తతల కారణంగా దేశ భద్రతపై జనాల్లో నెతన్యాహు మీద అసంతృప్తి పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకప్పుడు దేశ రక్షకుడిగా పేరొందిన నెతన్యాహుకు ప్రజాదరణ ఇప్పుడు గణనీయంగా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.
2019 నుంచి కొనసాగుతున్న అవినీతి ఆరోపణలు కూడా రాజకీయంగా ఆయనకు సవాల్ విసిరే ఛాన్స్ ఉంది. ఈ కేసుల్లో దోషిగా తేలితే ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అయితే జనాల్లో అసంతృప్తి ఉన్నా ప్రతిపక్ష పార్టీల విభజన నెతన్యాహుకు కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో సరైన నాయకత్వం, ఉమ్మడి వ్యూహం లేకపోవడం అధికార పక్షానికి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ చేసిన ఓ పని కూడా ఇప్పుడు నెతన్యాహుకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. రివెంజ్ లిస్ట్ పేరుతో ఇరాన్ చేసిన ప్రకటన నెతన్యాహుకు రాజకీయంగా ఉపయోగపడే అంశం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇంకా తీవ్రమైన భద్రతా ముప్పును ఎదుర్కొంటోందనే వాదనకు ఇది బలం చేకూర్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలు ఇజ్రాయెల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారనున్నాయి. నెతన్యాహు మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా, లేదంటే జనాలు కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తారా అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఓవరాల్ గా యుద్ధాలు, భద్రత, ప్రజా అభిప్రాయం, రాజకీయ కూటములు ఈ అంశాలు ఇజ్రాయెల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది అనేది మాత్రం క్లియర్.